నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. ముందు నవ్వని నవ్వేవాళ్ళు నవ్వని, తర్వాత నిన్ను చూసి ఏడవాలిగా. ఫీల్ అవ్వకూడదు. సరే, ఓకే, హ్యాపీ, దేవునికి స్తోత్రం. మీరు చేసే అవమానాలని నా యేసయ్య చూస్తున్నాడు. కానీ పంచుకోండి, నవ్వుకోండి, అనుకోండి. ఏమైంది? నాకు తోడై ఉన్నవాడు ఎవరో ఉన్నాడు కదా, నా ప్రభు. ఆయనే న్యాయం తీరుస్తాడు. ఏమైంది? ఘనతను బట్టి పొంగిపోవటం కాదు, తృణీకారాన్ని బట్టి పొంగిపోవటమే దేవుని బిడ్డ లక్షణం. రివర్స్ మంది అంతా ఘనత వచ్చిందంటే కృంగిపోవాలి. వామ్మ, ఏంది నాయన, నేను మయంపరచబడుతున్నాను, ఏంది నువ్వు కదా మయంపరచబడాలి. తృణీకారం వస్తేనే పొంగిపోవాలి. ఎందుకంటే తృణీకారం వచ్చింది అంటే దేవుని దగ్గర నుండి సన్మానం లభించింది. ఆట పర్లేదు అనుకొని నన్ను గురించి ఎన్ని రకాలుగా అనుకున్నారో. జోకులు వేసుకున్నారు, ట్రోల్ చేసుకున్నారు, ఎగతాళిగా మాట్లాడుకున్నారు. ఏం చేయగలిగారు? వేల మంది, లక్షల మందికి పరిచయం, లక్షల మందికి, కోట్ల మందికి పరిచయం అయ్యేటట్టు చేశాడు ఆయన.